They are effeminate people when they dress up like that. వారు ఆ విధంగా వస్త్రధారణ చేసుకుని ఒక స్త్రీకి లాగా కనబడటానికి ప్రయత్నం చేస్తుంటారు. What a shame. ఎంత సిగ్గుకరం అండి. Even Christians think it's all right. We are modern people. We are broad-minded people. చాలా మంది దేవుని బిడ్డలు అనుకుంటారు మనం మోడర్న్ ప్రజలమే కనుక అలా వస్త్రధారణ వేసుకున్న అలా అలంకరించుకున్న తప్పేమీ లేదని చాలా మంది దేవుని బిడ్డలు ఆలోచిస్తారు. The broad mind belongs to the broad way. చూడండి, విశాలమైనటువంటి ఆలోచన నిన్నెప్పుడు విశాలమైన మార్గంలోనికి నడిపిస్తుంది. It's the narrow mind that belongs to the narrow way. మరి సంకుచితమైనటువంటి ఆలోచన నీవు ఇరుకైన మార్గంలో వెళ్ళటానికి నీకు సహాయం చేస్తుంది. What a shame to see boys and men behaving like women. మరి అబ్బాయిలు పురుషులు స్త్రీలలాగా ప్రవర్తించటం ఎంత సిగ్గుకరం. And the opposite also is true, women behaving like men. మరి దానికి వ్యతిరేకంగా స్త్రీలు కూడా పురుషులకు లాగా బిహేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. They call it cross dressing, I believe. మరి వాళ్ళు దానికి ఒక క్రాస్ డ్రెస్సింగ్ అని పేరు పెట్టుకొని మరి అలా అలంకరించుకుంటుంటారు. Men dressing up like women, women dressing up like men. పురుషుడు స్త్రీలకు లాగా స్త్రీలు పురుషుల్లాగా వస్త్రధారణ కలిగి ఉండడం. What do you think this is? అయితే మీరు దాని గురించి ఏం ఆలోచిస్తున్నారు? It's the world that has taken control of the minds of people. మరి చాలా మంది ప్రజల ఆలోచన విధానాన్ని లోకమనే శత్రువు కంట్రోల్ చేస్తున్నాడు. That's why. అందుకే Didn't you know that God said it's a shame for a man to look like a woman and a woman to look like a man? పురుషుడు స్త్రీలాగా కనబడటం, స్త్రీలు పురుషుల్లాగా కనబడటం అది సిగ్గుచేటని దేవుడు తన వాక్యంలో చెప్పటం మనం చూడలేదా? The woman shall not wear anything that pertaineth to a man, the Bible says. మరి స్త్రీలు పురుషుల్లాగా కనబడటానికి అలాంటి వస్త్రధారణ కలిగి ఉండకూడదని దేవుని వాక్యం స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నది. Neither shall a man put on a woman's apparel. లేక పురుషులు మరి స్త్రీలకు వలె వస్త్రాలు ధరించకూడదని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నది. There in the Bible in అది పరిశుద్ధ గ్రంథంలో దేవుడు స్పష్టంగా జ్ఞాపకం చేశాడు. In Deuteronomy 22. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయంలో చూపించాడు. For all that so do are abomination with God, the Bible. మరి దేవుని యొక్క వాక్యానికి పూర్తిగా వ్యతిరేకముగా ఈ ఆలోచన కలిగి ఉంటున్నారు. It says it's an abomination in God's sight. మరి దేవుని దృష్టిలో అది చాలా నీచమైనదిగా ఉంటున్నది. God hates it. దేవుడు దాన్ని ద్వేషిస్తున్నాడు. So don't think God is not concerned about how we look. మనకి దేవుడు మనం ఎలా డ్రెస్ చేసుకున్నామో దాన్ని ఆలోచించడు అన్నటువంటి ఆలోచన కలిగి ఉండకూడదు. He is concerned. He wrote about it in the Bible. నీ వస్త్రాల విషయంలో కూడా దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ కలిగినటువంటి వాడు. Another thing you see. మరొక విషయాన్ని మనం ఏం చూస్తున్నామంటే boys with long hair and girls with short hair. పురుషులేమో పొడవైన జుట్టు, మరి ఆడపిల్లలేమో చిన్న జుట్టు కలిగి ఉండటం. You see how the roles have been switched? చూడండి వారి యొక్క పాత్రలు ఎలా మారిపోయినాయో. అబ్బాయిలు అమ్మాయిలాగా, అమ్మాయిలు అబ్బాయిలాగా. They say, you know, when Christians do this, మరి దేవుని బిడ్డలు కూడా చాలా మంది ఇలాగ చేస్తున్నారు. they say, well, we have liberty in Christ. వాళ్ళు ఏమంటారంటే అలా చేస్తూ మనం ఏదైనా గద్దిస్తే పర్లేదు, మన క్రీస్తులో స్వాతంత్ర్యం ఉన్నది. Yes, that's true. We have liberty in Christ. మన క్రీస్తులో స్వాతంత్ర్యం ఉన్నది నిజమే. But the Bible says, do not use that liberty as an occasion to the flesh. అయితే నీవు కలిగి ఉన్నటువంటి స్వాతంత్రాన్ని నీ శరీర కోరికలకు అనుగుణంగా ఉపయోగించుకోనకూడదు. To fulfill its lust thereof. శరీర కోరికలను నెరవేర్చుకోవటానికి నీవు ఆ స్వాతంత్రాన్ని వినియోగించుకోనకూడదు. You cannot use liberty as an excuse to present yourself in a way that brings shame to the name of God. నిన్ను నీవు దేవుని ఎదుట యోగ్యునిగా సిగ్గుపడలేని వారిగా కనబర్చుకోవడానికి దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని నీవు మరి అవకాశంగా ఉపయోగించుకోకూడదు. Christians think, well, it doesn't affect my salvation. మరి నేను ఎలా వస్త్రాలు ధరిస్తే ఏంటి, అది నా రక్షణను ఏమాత్రం ప్రభావితం చేయదు అని అనుకుంటా. My fashion doesn't